స్పర్శతో నన్ను కరుణించుము దేవా నీ స్పర్శతో నన్ను దీవించుము దేవా నీ స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈరోజు పఠనములు హెజ్కియా గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడు ప్రవక్తలకు కొన్ని విషయాలను బయలుపరుస్తారు. తన యొక్క భార్యను నీ నుండి నేను నీకు ఇష్టమైన ప్రీతిపాత్రులైన భార్యను నీ నుండి నేను తొలగిస్తానని ప్రభువు హెజ్కియా గ్రంథకు తెలియపరుస్తున్నాడు. మరి ఆమెను అకస్మాత్తుగా నేను నీ నుండి తొలగించినప్పుడు నీవు దుఃఖపడవద్దు, ఫిర్యాదు చేయవద్దు, కన్నీరు కార్చవద్దు, భోజనం చేయకోకుండా ఉండవద్దు అని అన్ని విధాలుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ మనమే ఈ లోకాశల విధంగా మనమేమనుకుంటామంటే అంత దుఃఖకరమైనది, అంత ఇష్టమైనది, అంత ప్రేమతో చూసుకునే వాళ్ళు మన నుంచి దూరమైనప్పుడు మనం దుఃఖించలేకుండా ఉండలేము. కానీ ప్రభు చిత్తం ఏ విధంగా ఉందో అది ఆయనకు ముందుగానే బయలుపరుస్తున్నాడు. మరి అదే అబ్రహాం కూడా తన ఏకైక కుమారుని బలి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుని దృష్టిలో అతడు అబ్రహాము చెప్పినట్లే చేసినాడు. అంతటి గాఢంగా ప్రేమించిన నీ కుమారుడు అనే దేవుడే పలుకుతున్నాడు. గాఢమైన ప్రేమ, ఎక్కువైన ప్రేమ, ఇష్టంతోటి లేక పుట్టిన కుమారుడిని అబ్రహాము బలి ఇవ్వమన్నప్పుడు మాట్లాడుకోకుండా విశ్వాసంతో దేవుని మీద నమ్మకంతో అతను కుమారుడు తీసుకొని వెళ్ళినప్పుడు తిరిగి కుమారుడు పలికిన పలుకు, ప్రభు మరి నాన్న తండ్రి ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కానీ మరి బలి పశువు ఎక్కడా అని చెప్పి అడిగినప్పుడు తండ్రి ఎంతగానో మనసు నొచ్చుకొని తిరిగి వెళ్ళి ఉండొచ్చు. కానీ అతడు దేవుని మీద నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడకుండా దేవుడు చూపిస్తాడు, దేవుడు సమకూరుస్తాడు, దేవుడు ఇస్తాడు అని తన కుమారుని ప్రోత్సహిస్తాడు. ఇక్కడ మనం చూస్తుంటాం. అదే మనం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని మీద నమ్మకాన్ని మనం ఇక్కడ తిరగకూడదు, దేవుని ప్రశ్నించకూడదని మనం ఇక్కడ వింటున్నాం. మరి నోవా కాలంలో కూడా ప్రవక్తకు దేవుడు తెలియపరుస్తున్నాడు, జలప్రలయం రాబోతుంది, నీ ఓడను సిద్ధం చేసుకో, నీతో పాటు నీ కుటుంబము, నీ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలను ఆఖరకు పక్షులను కూడా నీవు జంటలుగా అక్కడ ఓడలేకి సమకూర్చుకో అని చెప్పినప్పుడు అందరూ అతడిని ఎగతాళి చేసినారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అని. కానీ అతడు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలిగినాడు, వారి కుటుంబాన్ని రక్షించుకోగలిగినాడు. మరి ఇక్కడ మత్తయి సువార్తలు మనం సువిశేషంలో చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి 22వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ ఏమైనా యువకుడు దేవుని చెంతకు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి అని యేసుతో ప్రశ్నిస్తున్నాడు. మళ్ళీ తిరిగి ప్రభు ప్రశ్నిస్తున్నాడు, నిత్య జీవం గురించి నన్ను అడుగుతావా? దేవుని ఆజ్ఞలను పాటించడమే నిత్య జీవం అంటే అని చెప్తున్నాడు. కానీ ఆ యువకుడు ఏమంటున్నాడు, నిత్య జీవం నేను ఇవన్నీ దైవాజ్ఞలను చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను అని చెప్తున్నాడు. కానీ దైవాజ్ఞలను పాటించడం అంటే నీవు అన్నీ చేయడమే కాదు, ఇంకొకటి కూడా నువ్వు చేయవలసింది ఉంది. తల్లిదండ్రులు గౌరవించిన అన్ని చెప్పినప్పుడు కూడా నేను ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే చేసినాను అంటాడు. కానీ ఇంకా ఒకటి లోటు ఉన్నది నీలో, అది మాత్రం చేస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని ప్రభు చెప్పినప్పుడు అతడు యవ్వనుడు కాబట్టి, యువకుడు కాబట్టి అక్కడ వాక్యంలో చెప్తున్నాడు, అతడు అధిక సంపన్నుడు కాబట్టి అతడు మనసు నొచ్చుకొని తిరిగి వెళ్ళిపోవడం చూస్తున్నాం మనము. అంటే సంపద ఇక్కడ దైవాజ్ఞలకు ఒక అడ్డుగా వస్తుంది. మరి లోబి ఉపమానంలో కూడా మనం చూసినట్లయితే అతడు కూడా అధిక సంపన్నుడు కాబట్టి తనకు తాను ఈ లోకం వైపు చూసి అతడు అన్నట్టున్న మాట ఏంటి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంవత్సరాల తరబడి నాకు తిని త్రాగేదానికి ధనమును సమకూర్చుకున్నాను అని తనలో తాను అనుకొని ఆనందపడుతున్నాడు. కానీ ప్రభు చూసి ఏమంటున్నాడు, ఓరి అవివేకి, దేవుడి దృష్టిలో నీవే ఏ విధంగా ఈ లోకాశాన్ని చూసి నువ్వు ఆనందపడతావు, అది దేవునికి ఇష్టం కాదని ఈ రాత్రికే నీ ప్రాణమును నేను తీయగొరుచున్నానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ధనం మీద కాదు మనము ఆశలు, దేవుని వైపు ఉండాలని ఈ యొక్క గంధకర్త మనకు తెలియపరుస్తున్నారు. మరి అదేవిధంగా ఎంతో మంది యువకులు
ఇవి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దేవుని ఆజ్ఞను పాటించారు కాబట్టి వారి యొక్క మరణాన్ని కూడా వారు లెక్క చేయకోకుండా దేవుని చిత్తానికి అగ్నిగుండములో 7 రెట్లు అగ్నిగుండములో వేసినా కూడా వాళ్ళు దేవుని స్తుతి గీతాలతో పాడుతూ ఉన్నారు. మరి అప్పుడే వాళ్ళకు దేవుడు దర్శనమై ఆ యొక్క రాజు అడుగుతున్నాడు, మరి నేను వేసింది ముగ్గురునే కదా ఈ రాజులో ఈ యొక్క అగ్నిగుండంలో వేసింది, మరి నా కంటికి నలుగురుగా కనపడుతున్నారని అడిగినప్పుడు అక్కడ అంటున్నారు, రాజా మనం వేసింది ముగ్గురమే కానీ వారితో పాటు దేవుడు కూడా ఉన్నాడు అని. మరి అదేవిధంగా యవ్వన బిడ్డలు ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చినా కూడా దేవుని ఎడలు భయభక్తులు కలిగి దేవునితో ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా కూడా వాళ్ళు సులభంగా దానిని గైకొనవచ్చు అని ఈ యొక్క గంట గ్రంథం మనకు దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 51వ వచనంలో మనము చదువుతుంటాం. మరి ఈనాడు ఈ యొక్క యువకులను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మత్తయి సువార్తలో కూడా యవ్వన బిడ్డల గురించి చెప్తున్నాడు. యవ్వనమున నా కాడిని మోయి వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను దీవిస్తానని ప్రభు చెప్తున్నాడు. కాడి అంటే 2 ఎద్దులు మోయలేని అంత కాడి బరువైనది. కానీ యవ్వన బిడ్డలు అది ఎందుకు చెప్తున్నారంటే ప్రభు యవ్వనమున ఏ విధమైన పనులైనా కూడా వాళ్ళు సునాయాసంగా చేయగలరని ప్రభు చెప్తున్నాడు. ఆని ముత్యముల గురించి కూడా ప్రభు చెప్తున్నాడు, నీకున్నదంతా అమ్మి ఆ యొక్క పొలమును కొంటున్నాడు అంటే అతడు అది మంచిని కనుగొన్నాడు కాబట్టి ఆ యొక్క తనకున్న ఆస్తి అంతా అమ్మి కూడా మంచిని కొనుక్కోగలుగుతున్నాడు. కాబట్టి మనం కూడా మన కుటుంబాలలో పిల్లలకు మనము ఏం నేర్పిస్తున్నాము, మంచి నేర్పిస్తున్నామా, బైబిల్ని కొనిస్తున్నామా, జపమాల ఉన్నదా, ప్రార్థన ఉన్నదా, ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ధనం మీద ఆశ లేకోకుండా దైవభయం మీద దైవాజ్ఞకు లోబడి జీవించేలాగా బిడ్డలను మనము ప్రోత్సహించాలి, నడిపించాలి. అందుకే బాలుడు నడవలసిన త్రోవను చిన్నప్పటి నుంచి కనుక మనం నేర్పించినట్లయితే అతడు పెద్ద అయిన తర్వాత కూడా ఆ త్రోవను వైదొలగడు అని సామెతల గ్రంథంలో మనము చదువుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞకు లోబడి ధనాశ మీద మనము మొగ్గు చూపకుండా ఏదైతే మంచిదో అది మంచి విధంగా మనం కూడా గైకొని దేవుని దృష్టికి మంచి బిడ్డలుగా నిత్య జీవం పొందటానికి కావాల్సిన కృపను దయచేయమని ఈ యొక్క ప్రార్థన ద్వారా వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.